అంటే రాజమండ్రి అంటే కింద కామెంట్స్ వస్తున్నాయని అంతా మోసం అది ఏదో ఇక్కడ దానాలు పెట్టరు ఓన్లీ మేకప్ చేసి మోసం చేసేస్తారు అనుకుంటున్నారు కదండి. మేము కూడా రైతుల కంటే ఎక్కువ కష్టపడతామండి. ఇంకొక ఆయన చెప్తాడు నాకు గేడి దాడితే గ్యారెంటీ ఉంటుందని తెచ్చిన గేదెని ఇక్కడ దింపుకుని 40 ఉన్నాయండి ఆ షెడ్ లో వెళ్ళి నీకు నచ్చిన గేదెని తెచ్చుకోమన్నానండి. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ అనిల్ డైరీ ఫామ్ లో ఉన్నామండి రాజమండ్రి దగ్గర. ఇక్కడైతే బఫెలోస్ అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. అన్న నమస్తేనా? నమస్తే అండి. ఒక్కసారి మన ఫామ్ లో ఈ రోజు ఎన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయి? ఈ రోజు మొత్తం 50 గేదెలు ఉన్నాయండి. 50 గేదెలు రెడీ ఉన్నాయి. 50 కూడా పాడి ఉన్నాయా సూడి ఉన్నాయా? 20 ఉన్నాయండి, 30 ఉన్నాయి. ఓకే, సూడి పాడి ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయండి. 365 రోజులు కూడా మనకు డైరీ ఉంటాయి. ఓకే, చాలా మంది రైతులు కూడా మనకు వచ్చి గేదెలను ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అన్ని కూడా మీరు చెప్తారా? కొత్తగా వచ్చే వాళ్ళకి కదా మేము చెప్తాండి. బాగా ఏదంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది వస్తున్నారండి. ఓకే, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అండర్ క్వాలిటీ వెనకాల మలుగు తీరి మెడిసన్ ఏదో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారండి. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాయి 2-3 పూటలు ఉండి పాలు చూసుకుని తీసుకెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు అంటే రాజమండ్రి అంటే కింద కామెంట్స్ వస్తున్నాయని అంతా మోసం అది ఏమండి. కామెంట్స్ ప్రతి ఒక్కడు ఇప్పుడు నా వీడియో ఉందండి పెడతారు, మళ్ళీ రేపు ఇంకో వీడియో వేస్తున్నారు. మా వాళ్ళదే ఈడు పెట్టినాడు అందులో పెడతాను. ఏంటంటే కొంతమంది ఆకతాయిలన్నా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఎవరన్నా వచ్చి గేదెలు తీసుకుని వాళ్ళ దగ్గర ఇబ్బంది పడినోడు, ఆ ఇబ్బంది పడినోడు కింద వేయట్లేదు. వాళ్ళు మాలాంటి వాళ్ళు కింద ఎత్తారు. వాళ్ళు తెలియట్లేదండి. ఇప్పుడు మాకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదండి, ఎవరు మన దగ్గర గేదెలు తీసుకున్నారని. అలాంటి పెట్టడానికి దానికి మనం సమాధానం చెప్పగలుగుతాం. వాళ్ళు ఎవరు పెడతారో తెలియట్లేదండి. అది అవి మేము పట్టించుకుంటలేదండి. ఓకే, అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే అన్ని సౌకర్యాలు ఇచ్చి మంచి గేదెలు అయితే అలాగే ఇక్కడ 2 రోజులు ఉన్నా 3 రోజులు ఉన్నా ఫుడ్ స్పెషాలిటీ ఏ ఇబ్బంది లేకుండా రూమ్ అన్ని కూడా ఉన్నాయండి. ఇక్కడ ఏ విధమైన దానా పెడతాం, ఏ విధమైన పచ్చగడ్డ, ఎండిగడ్డ, మొక్కజొన్న సొప్ప ఏం పెడతామో కూడా అన్ని పెట్టి ఇవ్వడం వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు నేర్చుకుంటున్నారండి. కొంతమంది అయితే ఇక్కడ కొంతమంది ఏమంటే 1 రోజు 2 రోజులు గేదెలు మాట్లాడేసుకునే వాళ్ళు పాలు ఏ విధంగా తీసుకోవాలి, దూడకి ఎన్ని పాలు తాగించాలి, ఎన్ని కేజీలు దానా, ఎంత క్వాంటిటీ దానా ఇస్తున్నాం, ఎంత క్వాంటిటీలో గడ్డి ఇస్తున్నాం, వాటర్ ఎంత తాగుతున్నాయి. ఇప్పుడు మనం ఉందండి, నాకు ఎదురు కుండీ ఉంటుంది మా డైరీలో. కొంతమంది ఏం చేస్తారంటే గిన్నెలు పెట్టి వాటర్ పెట్టి కొడతారండి. కాకుండా మనం కుండీకి వదిలేస్తామండి. అది దానికి ఎంత కావాలో దానికి ఎంత క్వాంటిటీ కావాలో అంత తాగుతుందండి. దానివల్ల ఏంటంటే దానికి ఎనర్జీ బాగుంటుందండి. వాటర్ ఎక్కువ తాగాలని అవన్నీ కూడా చూసుకుంటున్నారండి రైతులు. వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి అక్కడికి వెళ్ళాక మనకు కూడా ఇబ్బంది ఉండలేదండి. 0% రిఫండ్ ఏమి రావట్లేదండి. ఓకే, రైతులు వచ్చే వాళ్ళు ఇక్కడ పని చేసుకోవచ్చు. ఒక రోజు అంటే మీ వర్కర్స్ ఎట్లా చేస్తారు? వాళ్ళతో పాటు మా వాళ్ళని అడుగుతున్నారండి. మా వాళ్ళు కూడా చెప్తారు. కానీ మా వాళ్ళు ఇక్కడ ఎలా చేస్తున్నాను, మా తమ్ముడే అండి ఇక్కడ పనిచేసి వాళ్ళే మొత్తం చెప్తున్నారండి ఇక్కడ. ఓకే, రైతులు కూడా ఇక్కడికి వచ్చి పని ఇక్కడ 1 డే చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు. ఓకే, ఒక రోజు మీరు కావాలంటే ఇక్కడ వర్క్ చేసుకోవడానికి ఏ విధంగా చూస్తున్నామో చూసుకునే తీసుకు మాట్లాడుకుంటారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి దానా వాడుతున్నారు, ఏ టైంకి ఎంత దానా ఇస్తున్నారు అనే విషయాలు, ఏ టైం పాలు తీస్తున్నాం, ఏ టైం వాటర్ పెడుతున్నాం, ఆ టైం అన్ని చూసుకున్న తర్వాత మీరైతే గేదెలు కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. అన్న రేటు విషయానికి వస్తే ఎంత నుంచి ఎంత ఉన్నాయి? ప్రజెంట్ 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయి. 1,00,000 రూపాయల నుంచి 1,50,000 వరకు ఉన్నాయి. రేట్లు ఏమైనా తగ్గునే లాస్ట్ వర్షాకాలానికి ఇక్కడ నుంచి పెరుగుతాయండి. ఇక్కడ నుంచి మనం ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అన్న ఒక రైతు సక్సెస్ కావాలంటే, డైరీలో సక్సెస్ కావాలంటే పాడి గేదెలతోనా సూడి గేదెలతోనా? పాడి గేదెలతోనండి. పాడి గేదెలతోనా? ఓకే, పాడి గేదెలు ఇప్పుడు కొన్ని తీసుకోవాలండి అతను. ఓకే, ఒకసారి 20-30 పెట్టేద్దాం కాకుండా ఒక 5 నుంచి 10 దాకా స్టార్ట్ చేసి సగం తీసుకుంటే అలా పాలు రన్నింగ్ పడుతుంది. ఓకే, అలాగే మాకు ఖాతాలు పెట్టుకుని కేంద్రానికి పోసుకుంటే పాలు తక్కువ ఇస్తాయండి. మనకు ఖాతాలు పెట్టుకుని పోసుకుంటేనే రేట్ కూడా వస్తుంది. 70-80 రూపాయలు వస్తాయి కానీ కిట్టదండి రైతుకి. ఓకే, 70-80 వచ్చినా కూడా కొంచెం బెటర్. 70-80 60-50 పెట్టుబడి వస్తుందండి. ఓకే ఓకే, వీటి దానా ఖర్చులు బాగా పెరిగిపోయింది. దానా ఖర్చులు బాగా పెరిగిపోయి మెయింటెనెన్స్ లో వర్కర్స్ ఎంత మరి అన్ని దాని మీద కదండి తీయాలి. అవును, చాలా వరకు కూడా ఈ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఇక్కడ అంత ఏముండదు, డీజిల్ అదంతా ఏముండదు, మా దగ్గర నుంచి వసూలు చేస్తారని అంటున్నారు. దానికి అలా ఏం కాదండి. ఇప్పుడు డీజిల్ ఇప్పుడు 5 గేదెలు లోపు తీసుకున్న వాళ్ళు డీజిల్ నిమిత్తం ఇస్తామండి. డీజిల్ నిమిత్తం తీసుకుని బండి పెట్టడం జరుగుతుంది. వాళ్ళు పీసీలు పెట్టుకుంటున్నారు. 5 గేదెలు పైన తీసుకున్నారు అనుకోండి, 6 తీసుకున్నారు అనుకోండి, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. బండి ఇస్తాం, వాళ్ళు దారిలో పీసీలు పెట్టుకుని తీసుకెళ్తున్నారండి. ఓకే, ఉన్నది డీజిల్ అయితే 6 గేదెలు తీసుకున్న వాళ్ళ లోపు అయితే డీజిల్ 6 పైన తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అని ఉందని చెప్తున్నారు. రైతులు చెప్పిన వీడియోలు కూడా మన దాంట్లో అయితే ఉన్నాయి, వీడియోలు కూడా వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన నేను ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తున్నాను కూడా చెప్పారు. లాస్ట్ టైం మన సూర్యాపేట దగ్గర కూడా ఒక రైతుదైతే వీడియో చేయడం జరిగింది. అది బాగా వచ్చిందండి. రెండు పార్ట్స్ గా చేసాం, అది కూడా బాగా వచ్చింది. ఆ రైతు కూడా చాలా సాటిస్ఫై ఉన్నాడు. అక్కడికి నేనే చూశాను.
రమేష్ గారు అక్కడ విషయం ఏంటంటే అతను ఎండుగడ్డితో మెయింటైన్ చేస్తాడు. ఎండుగడ్డితో కరెక్ట్ అన్న, ఎండుగడ్డి దానా. ఎండుగడ్డి గేదెలు కూడా బాగున్నాయండి. మా దగ్గర నుంచి వెళ్ళిన దాని మీద బాగున్నాయండి గేదెలు. అవును, నేను కూడా వెళ్ళాను రీసెంట్ గా అతని దగ్గరికి. ఓకే ఓకే. అదే కొత్తగా డైరీ పెడుతున్నానండి. ఇంకొక ఆయన దగ్గర తీసుకెళ్ళాడు. పిఎంజీబీ పెట్టుకున్నారండి వాళ్ళు. ఓకే ఓకే ఓకే. రిపోర్ట్లో ఇవ్వడానికి వెళ్ళామండి. అవునవును, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఒక రోజుకి వచ్చి 80 లీటర్ల పాలు అయితే సప్లై చేస్తాను. ఇక్కడ నుంచి తీసుకుపోయిన గేదెలు అక్కడ ఒకటేదో ప్రాబ్లం వస్తే మళ్ళీ రిటర్న్ ఇచ్చారు. ఆ గేదెని కూడా నేను అతను తెచ్చిన గేదెని ఇక్కడ దింపుకుని 40 ఉన్నాయండి ఆ షెడ్ లో. ఓకే, వెళ్ళి నీకు నచ్చిన గేదెని తెచ్చుకోమన్నానండి. ఓకే, నచ్చిన గేదెని తెచ్చుకుని ఎక్కించుకెళ్ళాడు. నేను ₹1 కూడా ఇచ్చుకోలేదండి. అవును చెప్పాడు. ఓకే, అట్లా ఉంటది ఇక్కడ అయితే. మనకి ఏంటంటే నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎప్పటికైనా మాట మీద ఉంటారండి. ఫోన్ వాళ్ళు రింగ్ ఇస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇబ్బంది ఉండదు. ఏంటంటే మీరు వెళ్ళిపోరు కొనుక్కు వెళ్ళిపోరు, మిమ్మల్ని బిజీ టోన్లో పెడతాం, ఫోన్ లిఫ్ట్ చెప్పడం ఆ పనులు ఏముండవు. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి రెక్టిఫై చేస్తాం. ఏదైనా ఇంకా అంతగా ఇన్ కేసు ప్రాబ్లం వచ్చి గేదెని తీసుకురండి, గేదెని మార్చిస్తాం 20 రోజుల గ్యారంటీతో. ఓకే, ఇక్కడ రాజమండ్రి దగ్గర రైతులు కొనుగోలు చేసిన వీడియోలు చేయమని చెప్పారు. అనిల్ అన్న దగ్గర కొనుగోలు చేసిన వీడియోలు మనం చేసామని ఇప్పటిదాకా 2-3 చేసాము. ఎవరు చేయలేదు. కుమార్ అన్నది చేసాం, బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సూర్యాపేట దగ్గర కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓన్లీ అనిల్ అన్న మాత్రమే ఇలాంటి వీడియోస్ అయితే చేపిస్తారు. ఎందుకంటే బఫెలోస్ అక్కడ క్వాలిటీ ఉంటాయి, పాలిస్తుంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి అట్లా చేపిస్తుంటారు. కాబట్టి మీరు కూడా ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా రండి అన్న. రేట్ల విషయం మాత్రం రైతులకు తగ్గించిస్తారు, తగ్గించి మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ మంత్ తగ్గుతుంది. డైరెక్ట్ రావాలండి, డైరెక్ట్ నేరుగా వస్తేనే కంటిన్యూ, అంటే ఎవరి మధ్యలో తీసుకురావద్దు. ఓకే, మధ్యవర్తి తీసుకొస్తే మనకి ఎంత రేట్ పెరుగుతుందండి? 5-10 వేలు పెరుగుతుంది. ఓకే, మధ్యవర్తి ద్వారా వస్తే మాత్రం 5-10 వేలు అయితే బరాబర్. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి గ్యారంటీ ఉండదు, ఏం ఉండదు. మీరు వస్తారు. అవును, ఇప్పుడు గ్యారంటీ 20 రోజులు గ్యారంటీ వరకు ఉంటుంది. అన్ని చూపించి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆయన ద్వారా వచ్చినా కూడా మనకి గ్యారంటీ ఏమి ఉండదు. మనకు సంబంధం ఏముంటుందండి. మన దగ్గర ఎందుకంటే ఆయన మధ్యవర్తి డబ్బులు తీసుకుంటాడు కాబట్టి అతను మాట్లాడుకుంటాడు. ఆయన ఫోన్ కూడా మాట్లాడే అతడు కూడా మాకు గేడు దాడితే ఏముండదండి. చూడండి, ఇంకొక ఆయన చెప్తాడు నాకు గేడు దాడితే గ్యారెంటీ ఉంటుందని. అలాగా ఆ మధ్యవర్తి వస్తే మాకు గ్యారెంటీ ఉంటుంది, మాకు డైరెక్ట్ వస్తే మాట్లాడుకోవచ్చండి. ఓకే, నేరుగా రండి. నేరుగా వచ్చేస్తే అనిల్ అయితే ఇప్పుడు లాస్ట్ టైం మధ్యరాల ఆయన రైతు కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ ఒకటి తీసుకెళ్ళాడు. అది కూడా అక్కడ 5-5 లీటర్ పాలిస్తుంది చూపించాడు. 5-5 లీటర్ పాలిస్తుంది. ఎందుకంటే కంటిన్యూషన్ గా మనకి ఒకరి మీద నమ్మకం ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర తీసుకుంటే, ఎందుకంటే అన్నకు తెలిసి ఉంటుంది ఇప్పుడు ఈ గేదె ఎన్ని పాలిస్తుంది ఏంటని అన్నకు తెలిసి ఉంటుంది. రైతుల దగ్గర తెస్తుంటారు కాబట్టి అన్న చుట్టుపక్కల మొత్తం కూడా మన దగ్గర ఎక్కువ బఫెలోస్ ఉండేది. చాలా వరకు అయితే ఎప్పుడు కూడా ఈ గోడకు కట్టేసి ఉంటాయి మొత్తం కూడా. చాలా వరకు ఇది వరకు లీజ్ షెడ్ ఉండే, ఇప్పుడైతే ఓన్ షెడ్లు ఉన్నాయి. ఇక్కడ అనిల్ అన్న ఇల్లే ఇది, పక్కనే ఇంకో షెడ్ ఉంది. దాంట్లో అన్ని పాడి గేదెలు. ఇవన్నీ కూడా మనకి వారం లోపు డెలివరీ అయ్యే గేదెలు, వారం 15 లోపు డెలివరీ అయ్యే గేదెలు కూడా ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. అన్న చూసుకోవచ్చు. దీని గురించి ఒక్కసారి చెప్పరా? క్రాస్ అండి, ఇది క్రాస్ బ్రీడ్ కి సంబంధించి 16 లీటర్ల పాలు. 16 లీటర్లు అయితే చాలా మంచిది, చాలా మంచిది. ఇప్పుడు కంటిన్యూషన్ గా మనకి ఒక 4-5 నెలలు పాలిస్తాయి. ఇవన్నీ కూడా మన కంటిన్యూషన్ 6 నెలల వరకు వచ్చేది. ఓకే, అక్కడ కట్టించిన తర్వాత కొద్దిగా తగ్గుతాయి. ఓకే, మనం వేసుకునే దానాన్ని బట్టి ఒకటే కంటిన్యూస్ దానా పెట్టుకోవాలండి. ఒక నెల ఒక దానా పెట్టి ఒక నెల ఒక దానా పెడితే వీటికి కష్టం. పాలు కూడా తగ్గుతాయి. ఒక ఎన్ని కేజీలు? 3-4 కేజీలు. 3 కేజీలు ఉదయం, 3 కేజీలు సాయంత్రం వేసుకో. ఇప్పుడు మనం వేసే దానా ఏందన్నా ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రాలో వాడే దానాన్ని కూడా ఒకసారి మనం చూపిద్దాం అన్న. ఇప్పుడు దానాల విషయానికి వస్తే డెలివరీ అయిన గేదెకి ఏ దానా ఇస్తారు? డెలివరీ కాబోయే గేదెకి ఏ దానా ఇస్తారు? డెలివరీ అయిన దానాకే ఇది జొన్నలు. ఓకే, మన కోటా రైస్ అండి. ఇది కోటా రైస్, జొన్నలు. ఒక డెలివరీ అయిన దానికి 4 రోజుల వరకు ఇదే పెడతారు. ఓకే, దీని వల్ల ఏంటంటే దానికి కాల్షియం అది డౌన్ అవ్వకుండా ఉంటుంది, ఎనర్జీ ఉంటుందండి ఇది. ఓకే, ఇది పెడతామండి. ఓకే, ఇది పెట్టి గ్రాస్ వేస్తారా? అంతే అండి. ఇదిగోండి మనకి మొక్కజొన్న సొప్ప అండి, చాప్ చేసి వేస్తామండి. ఓకే, ఇదిగోండి మనకి చాప్ కట్టర్ ఉంది. ఓకే, ఇలా చాప్ చేసి వేస్తామండి. ఓకే, మొక్కజొన్న మొత్తం ఇది. అవునండి. ఓకే, ఈ రెండే వేస్తారు ఇక డెలివరీ అయిన తర్వాత 4 రోజుల దాకా. అంతే అండి. ఓకే, ఇప్పుడు సూడివాటికి దానా ఏమండి ఏమేరు పొదుగాపులు గట్ట వస్తాయని భయం వేసి. ఓకే, ఓకే. ఇప్పుడు డెలివరీ అయిన 4 రోజుల తర్వాత ఏదాంటి దానా వాడతారన్నా? ఇదిగోండి ఇదంతా దానా అండి. ఇదంతా దానా. ఇప్పుడు చాలా మంది ఇక్కడ దానా బెటర్ చేయరు. వీళ్ళు ఏం మెయింటైన్ చేయరు. వాళ్ళు ఒట్టిగడ్డి ఎండుగడ్డి పంపేసి మనకి పంపిస్తారు. అక్కడ దానా అలవాటు చాలా మందికి అలవాటు అవ్వండి. ఓకే, దాని మంది ఇబ్బంది పడతారు. అలాంటి ఇబ్బంది పడకుండా మేము ఇవి ప్రతిదీ కూడా ఇవి మీకు చూపించాను కదండి ఇప్పుడు జొన్నలు. ఓకే, ఇవి రైస్ ఉడకబెట్టి పెడతామండి. ఓకే, ఇవి రైస్, కోటా రైస్. అవునండి, కోటా రైస్ ఉడకబెట్టి రెండు డెలివరీ అయిన 4 రోజుల వరకు ఇదే పెడతారు. అవునండి. ఓకే, ఆ తర్వాత నుంచి మనం దానాలు అలవాటు చేస్తారా? ఇది గోధుమ పొట్టు. గోధుమ పొట్టు. ఓకే,
ఇవి జొన్నలండి. ఓకే. ఈ జొన్నలు ఇది మిక్సింగ్ చేసి ఓకే ఈ జొన్నలు ఈ కోటా రైస్ మిక్సింగ్ చేసి మనం డెలివరీకి పెడతాం. ఓకే 4 days తర్వాత ఈ 3 మిక్సింగ్ చేస్తామండి. ఓకే జొన్న పొట్టు, గోధుమ పొట్టు, ఓకే మినపొట్టు మిక్సింగ్ చేసి 4 రోజుల తర్వాత మేము పెడతాం జరిగింది. గోధుమ పొట్టు, మినపొట్టు, అట్లాగే జొన్న పొట్టు ఈ 3 కూడా 4 రోజుల తర్వాత డెలివరీ అయిన గేదెలకి ముందైతే డెలివరీ అయిన 4 రోజుల వరకు అయితే ఇక్కడ జొన్న రైస్ ఈ 2 ఉడకబెట్టి గేదెలకు ఎంత పెడతారని అందదా? పొద్దున కేజీన్నర, సాయంత్రం కేజీన్నర పెడతాం. ఓకే దాంతో పాటు మనకి పచ్చిగడ్డి ఇంతే, నైట్ అంతా ఎండుగడ్డి. వాటర్ తాగినంత ఇవ్వాలి. వాటర్ గేదెలకి వాటర్ తాగినంత ఎంత తాగితే అంత ఇవ్వాలండి గేదెలకి. ఓకే ఇలాంటి దానాలు వాడుతున్నారు కాబట్టి మనకి అక్కడికి వెళ్ళాక పాలు ఇక్కడే 2-3 రోజులు చూసుకోమంటున్నాం మేము, ఇబ్బంది లేకుండా. ఓకే వీటి వల్లే ఇబ్బంది కూడా కలగట్లేదండి. ఓకే రైతులు ఇక్కడ ఎలాంటి దానా వాడుతున్నారో చూసుకొని తీసుకోవచ్చు. ఇంకా ఏంటంటే అండి సబ్సిడీ అండి ఇది. ఓకే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది. ఇవి కూడా మిక్సింగ్ చేస్తాం. అచ్చా ఇది మనకి సబ్సిడీ కింద ఇస్తారా? ఓకే గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇక్కడ మా ప్రభుత్వంలో సబ్సిడీ దానా ఇస్తున్నారండి. ఓకే మాకు ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యే గారు మాకు మొత్తం రైతులందరికీ కూడా ఎక్కువ దానా మాకు పాడి పరిశ్రమ ఎక్కువ అండి ఇక్కడ. ఓకే దాని మీద ఉంది ఇది ఇస్తున్నారండి. దీన్ని పెడుతున్నాం దీన్ని పెట్టేస్తున్నారు. ఓకే ఇది అంటే మనకి మినరల్ మిక్స్ టైప్ మొత్తం అంతా వస్తాయండి ఇందులో. ఇప్పుడు నేను చూపించిన అన్ని కూడా మిక్సింగ్ చేసి వస్తాయి. మనకి ఒక 50 kgs ఇస్తారా? ఎంత? అవునండి ఇవి మనకి మంత్లీ ఒక 15 వస్తున్నాయండి. 15 వస్తాయి సబ్సిడీ నాకు. ఓకే సబ్సిడీ కింద దానాలు కూడా ఇక్కడ ప్రభుత్వం అందజేస్తుంది పాడి రైతులకి. దానాలు అంతా ఇదంతా దానా అండి. ఇవన్నీ కూడా అన్న షెడ్లు కూడా కన్స్ట్రక్షన్ కి సబ్సిడీ ఇస్తున్నారు. ఇస్తున్నారు మరి, అది చేసాం కదండి మనం. అచ్చా ఓకే ఆ షెడ్ సబ్సిడీ ఆల్రెడీ మీరు చేశారు వీడియో. అది అవునవును మినీ గోకులం కట్టుకోవడం ఇచ్చారు. మినీ గోకులాలు అది కట్టి సంవత్సరం అవుతుందని కరెక్ట్గా మేము. ఓకే ఓకే ఇలాంటి దానాలు కూడా వాడండి. పాలు అయితే తగ్గిపోకుండా. పాలు తగ్గవండి. మేము ఏదో ఇక్కడ దానాలు పెట్టరు, ఓన్లీ మేకప్ చేసి మోసం చేసేస్తారు అనుకుంటున్నారు కదండి. మేము కూడా రైతుల కంటే ఎక్కువ కష్టపడతామండి. మీరేముందండి ఒక నా దగ్గర గేదె తోలికెళ్ళి నన్ను అడగడానికి సరిపోతాను, నేను అవతలకి అడగడానికి సరిపోను. నేను తెచ్చుకుని 3 నెలలు 4 నెలలు అవుతుంది. అది ఎన్ని ఇచ్చినా నేను భరించాలి, అది ఫెయిల్ అయినా భరించాలి. నాకు లాస్ ఎంత ఉంటుందో లాభం కూడా అంతే ఉంటుంది. లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఈ బిజినెస్ చేస్తున్నామండి. రైతులకు మంచి గేదెలు ఇస్తున్నాం, ఎవరిని ఏం ఇబ్బంది పెడతలేదు. ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది తెలుసుకోలేదండి. శుభ్రమైన మంచి గేదెలు ఇస్తాం, మంచిగా పిండుకుని మళ్ళీ రమ్మంటున్నాం. ఓకే అన్న థ్యాంక్ యూ అన్న. రైతులైతే జాగ్రత్తగా ఇక్కడ చూసి అన్న ఎలాంటి దానాలు వాడుతున్నారు కూడా చూడండి. అన్న ఇక్కడ నుంచి కావాలంటే తీసుకెళ్ళొచ్చా? డైరీ ఎంత నీట్గా ఉంచుకోవాలండి. నా డైరీ చూడండి, మీరు ఎప్పుడు వచ్చింది ఇంత నీట్గా ఉంటుంది. అవును ఏంటి దీనివల్ల పొదుగాపులు కానీ పొదు ఇన్ఫెక్షన్లు కానీ ఏమి రావండి. సగం గేదెలు పోవడానికి కింద నీట్గా లేకపోయినా సరే పడైపోతుంది కారణం. ఇవన్నీ చాప్ కట్టర్ ఇదండి అది. ఓకే చాప్ చేసి పచ్చిగడ్డి ఎండుగడ్డి కూడా చాప్ చేస్తారా? డైరెక్ట్ ఎండుగడ్డి కూడా ఇక్కడ ఇలాంటి 4 వేసానండి. మళ్ళీ ఇప్పుడు 4 వేయాలి. ఓకే ఇప్పుడు సీజన్ వస్తుంది కదండి మళ్ళీ. అవును ఈ పచ్చిగడ్డి అయితే చాప్ చేసి ఇస్తున్నారు. మొక్కజొన్నది ఇది. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.